వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఐఏఎస్ అధికారిని అందలం ఎక్కించారని, ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆ ఐఏఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అందలం ఎక్కించారు? అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలిట ఎలా తప్పిదంగా మారింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఐఏఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి అందలం ఎక్కించారని, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారిని ఎవరు సార్? ఆ ఐఏఎస్ అధికారిది కూడా చంద్రబాబు సామాజిక వర్గమా? ఓకే. చంద్రబాబు సామాజిక వర్గం ఐఏఎస్ అధికారి అని చెప్పి గతంలో ఒక ఎన్నికల కమిషనర్ ఈ విధంగానే మామూలు టార్గెట్ చేయలే. ఆయన ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. గుర్తుందా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు చాలా సందర్భాల్లో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంట చంద్రబాబు సామాజిక వర్గం అని. అతన్ని అసలు కనీసం రక్షణ ఇవ్వటం పోవటం కాదు, ఆయన కుటుంబానికి థ్రెట్. అసలు ఆయనకు మొరపెట్టుకున్నాడు భారత రాష్ట్రపతికి, లేకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి. ఏమని? నాకు ఏపీలో నాకు రక్షణ లేదు, రక్షణ కల్పించండి అని ఎన్నికల ప్రధానాధికారి లేఖలు రాశాడంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంటే జగన్ సీఎం గా ఏ విధంగా అరాచకం స్వైర విహారం చేసిందో, రౌడీలు, గుండాలు, అసలు అక్కడ గ్యాంగ్స్టర్లు ఎలా చెలరేగిపోయారో నీకు అదొక్కటే ఉదాహరణ. ఆయన ఏంటి? ఎలక్షన్ కమిషనర్ అయ్యా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు అక్కడ జగన్ సీఎం గా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చూశారు. అదేంటి? అక్కడ కరోనా ఉంది, కరోనా విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అసలు ఈ పరిస్థితుల్లో కనుక మీరు ఎలక్షన్ పెట్టారంటే అసలు మొత్తం ఓటర్లు వాళ్ళ యొక్క ప్రాణాలకే ముప్పు అని ఆయన రిపోర్ట్ పంపిస్తే చంద్రబాబు సామాజిక వర్గం, అరే చంద్రబాబు సామాజిక వర్గం ఎన్నికల ప్రధానాధికారే కాదు, కరోనాను కూడా కమరోనా అన్నారు. నీకు గుర్తుందా? దానికి కూడా కులం అంటగట్టారు. ఏది? అసలు జబ్బుకి కులానికి అంటగట్టడం ఏంటి? ఎన్నికల ప్రధానాధికారికి కులానికి అంటగట్టడం ఏంటి? ఇప్పుడు ఈ ఎన్నికల ప్రధానాధికారి ఎవరీమే? నీలం సాహ్ని. నీలం సహాని, అజయ్ సహాని భార్య అన్నమాట. మరి ఈమె నువ్వు కోరి తెచ్చిపెట్టుకున్నావు కదా. ఇప్పుడు నీలం సాహ్నిని అతనే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేశాడు అప్పట్లో. ఎప్పుడు? ఎల్వి సుబ్రహ్మణ్యం నా మాట వింటలేదు అని ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సుబ్బన్న అన్నాడు. ఆ సుబ్బన్న కాస్త మళ్ళీ తర్వాత గోబ్బన్న అయిపోయాడు. ఇతనికి నచ్చల. ఆయన నేను చెప్పిన పనులన్నీ చేయటం లేదని అతని పైన ఆయన ఏంటి టీటీడీలో అన్యమత ఉద్యోగులను తీసేయమన్నాడు. ఆయన తీసుకుపోయి బాపట్ల ఏదో వ్యవసాయ కార్యాలయంలో అసలు ఒక కుర్చీ 2 బల్లలు ఉన్నాయంట, దాంట్లో వేసాడు అధికారిగా. అంత కచ్చి తెరుచుకున్నాడు. ఎవరిపైన? ఎల్వి సుబ్రహ్మణ్యం పైన. ఈమెను తెచ్చుకున్నాడు. సరే, ఆమె పీరియడ్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది. తర్వాత ఆమెనే ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడు. ఆమె పాపం చెప్పిన మాటల్లో ఏందనుకుంటా ఆయన దృష్టిలో. ప్రభుత్వ సలహాదారు అయిన తర్వాత ఓహో అసలు ఈ రమేష్ తీసి పారేస్తున్నాం కదా, రమేష్ ప్లేస్ లో ఈయన కూర్చుంటే ఇక రబ్బర్ స్టాంపే అనుకున్నాడు. ఏది? మనం ఎక్కడ పడితే అక్కడ గుద్దుకోవచ్చు అనుకున్నాడు. లేకపోతే ఆమె సంతకం కూడా ఫోర్జరీ చేయొచ్చు అనుకున్నాడు. ఫోర్జరీ కేసులు ఇక నేను నీకు చెప్పాల్సిన పని ఏముంది? ఫోర్జరీ కేసుల్లో వీళ్ళ మాజీ మంత్రి జైలుకి వెళ్ళాడు కదా, కాకాని గోవర్ధన్. ఇప్పుడు ఇతనెవరు? ఈమె ఇప్పుడు నీలం సాహ్ని ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కోరి తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ పులివెందుల జడ్పీటీసీ ఎందుకు తెచ్చిందిరా నాయన అని ఇప్పుడు అసలు ఆమెను మామూలుగా కూసి కుక్కలకేయట్లేదంట. అరే మరీ గందరగోళంగా అంబటి రాంబాబు దగ్గర నుంచి, అవినాష్ రెడ్డి దగ్గర నుంచి నీలం సాహ్నిని తిట్టడం దేవుడెరుగు, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారంట. ఏమని? బాగా అయింది, తెచ్చిపెట్టుకున్నాడు నెత్తిన, ఇప్పుడు చిందులేస్తుంది, ఇప్పుడు జగన్ నెత్తినకి చిందులేస్తుంది, మనం తెచ్చిపెట్టుకున్నామే అని చెప్పి. ఆమె ఏం చేస్తుంది చెప్పు కృష్ణ? ఆమె ఆపగలదా? ఇప్పుడు అదేంటి? చనిపోయారు.
చనిపోయిన తర్వాత నువ్వు 6 నెలల్లో ఎలక్షన్ పెట్టాలి కదా! ఎవరు హ్మ్. చనిపోయినా ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీకి అయినా సరే తప్పదు. ఆ! ఇప్పుడు చనిపోయినప్పుడు మరి ఎలక్షన్ తరుముకుంటా వచ్చింది. హ్మ్. అది అది ఆమె చేతిలో లేని పని. ఆమె అవును. ఎలా ఆపగలదు? అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు? ఇంకా ఉండేది 12 నెలలే. ఈ హ్మ్. 12 నెలల తర్వాత అసలు ఎటు మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు పెట్టొచ్చు హ్మ్. కదా! హ్మ్. అంటే ఏంటి? ఖాళీగా ఉంచాలనా? ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ మంగళవారం కబుర్లు చెప్పు? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ కబుర్లని ఇటువంటి కబుర్లనే కదా మంగళవారం కబుర్లు అనేది. హ్మ్. ఇప్పుడు మనం నువ్వు ఇవాళ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే డి అంటే డి అనాలా, హ్మ్. గెలిపించాలా. మరి ఆ రోజు సినిమా చూపించావు కదా, మళ్ళా సినిమా చూపిస్తాడంట జగన్ 2.0లో. హ్మ్. 4 ఏళ్ల తర్వాత నువ్వు చూపించే సినిమా కాదు, ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా చూడు. హ్మ్. ఏది? ఇప్పుడు 'పులివెందుల జడ్పీటీసీ' అనే సినిమా, ఈ సినిమా ఎట్టుందో ముందు చెప్పాలా. 150 మంది పై కేసులు పెట్టారు. ఆళ్ళని అరెస్ట్ చేశారు, ఈళ్ళని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిపై కేసు పెడతారా? సతీష్ రెడ్డిపై కేసు పెడతారా? బీటెక్ రవిపై కేసు పెడతారా? అబ్బో! గిల 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 కొట్టుకుంటున్నారు. అంటే హ్మ్. మీరు పోయి బెదిరిస్తారా? హ్మ్. ఆ డీఎస్పీని బెదిరించారంట. ఏది? నిన్న కోయ పోయి ప్రవీణ్‌ని. సతీష్ రెడ్డి ఆ! ఆయన అసలు డీఐజీ. ఎవరు? హ్మ్. డీఐజీ గారిని డీఎస్పీని బెదిరిస్తున్నారు. బెదిరించారు. హ్మ్. పోయా ప్రవీణ్‌ని బెదిరించటం. ప్రవీణ్ హ్మ్. దగ్గర కుప్పి గంతులాడితే ఇక నేను చెప్పాల్సిన పని లేదు. హ్మ్. ఏది? ఆయన కోయ ప్రవీణ్. ఆయన దగ్గర కుప్పి గంతులాడితే ఏం జరుగుద్ది? కత్తిరిస్తాడు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి చూసుకోవాల్సింది, చేసుకోవాల్సింది సింపతి ఓట్ ఎళ్ళండి. అడగండి. హ్మ్. చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినాడు కుటుంబ సభ్యులను పెట్టాం. మరి బీటెక్ రవి పోటీ పెట్టాడు భార్యని. ఇది హ్మ్. కరెక్టా? కాదా? ఏదో సానుభూతి పొందే ఏర్పాటు చేయండి. లేకపోతే హ్మ్. ఇంకా చెప్పండి. చూసారా? జగన్మోహన్ రెడ్డి మీద కేసేసింది విజయమ్మ. ఆ! విజయమ్మ కూడా చంద్రబాబు మనిషి. చంద్రబాబు మనిషిగా మరి కొడుకు మీద కేసేయొచ్చా? ఈ తల్లి ఏమి తల్లి ఈ తల్లి అని చెప్పి ఓట్లు అడగండి. లేకపోతే చెల్లెళ్ళు చూసారా చంద్రబాబు మనుషులు ఇద్దరు సునీతను మరి షర్మిల ఇద్దరు పసుపచ్చ చీరలు కట్టుకుంటున్నారు. ఒరే హ్మ్. నాయనా మీరు మాట్లాడబాకండ్రా బాబు. ఆడపిల్లలు కట్టుకునేటువంటి చీరల గురించి మాట్లాడబాకండి. మీ ఆవిడ కూడా నిన్న గవర్నర్ దగ్గరికి పచ్చ డ్రెస్ వేసుకెళ్ళిందంట. ఎవరు? భారతి మేడం కూడా. హ్మ్. అందరూ అదే వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాలంటే గతంలో నీకు గుర్తుందా లోకల్ బాడీ ఎలక్షన్స్? సరే. జగన్ సీఎంగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పుంగనూరు హ్మ్. ఎవరిదో చెప్పు ఆ నియోజకవర్గం. ఏ పెద్దిరెడ్డి దేశంలో ఉందో రామచంద్రారెడ్డి. చెప్పు. ఏ దేశంలో ఉందో చెప్పు ఆ నియోజకవర్గం. ఓకే. అలాంటి పుంగనూరు పాకిస్తాన్ లో ఉన్నట్టుగా యుద్ధ వాతావరణం సృష్టించి మొత్తం యునానిమస్ చేంజ్ చేసుకున్నారు. హ్మ్. ఏది? అసలు నామినేషన్ వేసే పరిస్థితే లేదు. పాపం వాళ్ళెవరో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలంట. వాళ్ళేదో ఇచ్చాపురం నుంచి కుప్పమో ఏదో పెట్టుకున్నారు సైకిల్ యాత్ర. హ్మ్. వాళ్ళు పోతుంటే పసుపు చొక్కాలు వేసుకుని 3 సైకిళ్ళు వేసుకుని తొక్కుకుంటా పోతుంటే వాళ్ళ మానాన్న వాళ్ళని పోనీయొచ్చు కదా! ఎబ్బే! వాళ్ళని ఆపి ఏయ్! ఇది పుంగనూరు. ఇక్కడ ఎవడురా మీరు పసుపు చొక్కా వేసుకోవడానికి అని చెప్పి చొక్కాలు ఇప్పదించారు. హ్మ్. ఏమైంది? ఆళ్ళు బానే ఉన్నారు. వాళ్ళు గెలిచారు. వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళు పండగ చేసుకున్నారు. వాళ్ళకి కొత్త సైకిళ్ళు గూడా ఇచ్చాడంట. అప్పలనాయుడో మరెవరో. ఎక్కడైతే అవమానించారో అక్కడ మళ్ళా వాళ్ళకి శాలువాలు కప్పారు. హ్మ్. అసలు ఇప్పుడు మీ బట్టలు ఇప్పదీస్తుంది ఎవరు? సరే. సగం బట్టలు ఇప్పదీసా అన్నాడు. ఎవరు? హ్మ్. విజయసాయిరెడ్డి. ఆ! అంటే విజయసాయిరెడ్డే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పదీస్తే ఇంకో సగం ఇప్పదీయడానికి రమ్మనేమో సిట్ పిలుస్తుంది. అబ్బే! హ్మ్. బిజీగా ఉన్నానండి. నేను ఇంక వేరే లాండ్రీ పనులే ఉన్నాయి. అయన్నీ కూడా ఇస్త్రీ చేసుకుని ఆళ్ళందరికీ బట్టలు ఇచ్చేసి గాని తర్వాత వస్తాను ఈ బట్టలు ఇప్పదీయటానికి అంటున్నాడంట హ్మ్. విజయసాయిరెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిన బట్టలు ఎప్పుడెప్పుడు ఇప్పుదావా అని విజయసాయిరెడ్డి ఎదురు చూస్తుంటే, హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఒక పొంగనూరు స్టోరీ చెప్పా. సరే. మాచర్ల హ్మ్. చెప్పు మాచర్ల. మాచర్ల నామినేషన్ ఎయగలిగావా? హ్మ్. మాచర్లలో తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అంటే మొత్తం అప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ 14,000 గ్రామాల్లో భయోత్పాతం. మొత్తం 650 మండలాలు స్తంభింపజేశారు. హ్మ్. 13 జిల్లా పరిషత్తులు, ఎన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఏకగ్రీవం చేసుకోలేదు. సరే. అసలు తెలుగుదేశం, జనసేన నామినేషన్ ఏయనిచ్చారా? హ్మ్. చివరికి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే జగన్ తరపున గెలిచారో ఆ జడ్పీ చైర్మన్‌లంతా
తెలుగుదేశం, జనసేన, బీజేపీలో చేరిపోతున్నారు. ఉమ్, ఎంపీటీసీలంతా గంపగుత్తగా చేరిపోయారు. అసలు అవును. కౌన్సిలర్లు, లేకపోతే నీకెక్కడ ప్రతి మున్సిపాలిటీ చూడు, ప్రతి ఉమ్, కార్పొరేషన్ చూడు, అసలు విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని భయపెట్టి నామినేషన్లు ఎన్నియకుండా గెలిపించాడో, ఉమ్, ఇనానిమస్ చేశాడో, వాళ్ళంతా ఇనానిమస్ గా తెలుగుదేశంలో చేరిపోయారు. ఓకే. అంటే అంటే ఏంటి, దేవుడి స్క్రిప్టా? ఉమ్, జగన్ భాషలో చెప్పాలంటే దీన్ని దేవుడి స్క్రిప్ట్ అనాలా, లేకపోతే అసలు ఎప్పుడు ఎత్తుతారో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి జగన్ ఎత్తుతున్నారు. ఈ కబుర్లు, ఈ మాటలతో అసలు నిద్రలేని రాత్రులు. ఉమ్, నిన్న చూసావా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతుంటే ఆయన ముఖం ఎట్టుంది? సార్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే ఎట్టుందో చెప్పి ఆయన ముఖం. మీ ఇంట్లో కందగడ్డ ఉందా? సార్. కందగడ్డ ఎట్టుంటుందో చూసావా? నువ్వు చూడలే, మీ నాన్న అడిగితే చెబుతారు. అచ్చో ఆయన కందగడ్డలాగా ఉంది ఆయన ముఖం. ఉమ్, ఇవాళ నీలం సాహ్ని అయినా చేసేది ఏమీ లేదు. జగన్ చెప్పిన చోటల్లో సంతకాలు పెట్టే పరిస్థితి పోయింది.